పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏమి ముగ్గటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వీడు ఇంటికాడ చూస్తే ఇంటికాడ లేడు, ఈడ చూస్తే ఈడ లేడు కదా. మరి లచ్చలే అప్లోడ్ మాయన కొంచెం పడబడితే ఎవరు నీ లేకిడి మొక్క ఇగో ఇగో నీతో పని ఉండి వచ్చినా ఇగో. పని పాట లేనాడు పిలిచి తల కొరికింది అన్నట్టు ఈయనకి ఏడ పని లేక మందెంబడి పడుకుంటా వాళ్ళతోటి తిట్లు తింటా ఉంటాడు. అరే పలకపోనే కావాలంటే ఆ చీరలు కానీ కొడుకు కోటి గాని దగ్గర ఇంకో పలకపోనే అడగత్తన్నా. ఆపేందో చూసి నాకు ఒక 3 ఊరియా బత్తాలట బుకింగ్ చేయి. ఆ బుకింగ్ ఏందో నువ్వు ఆ కోటిగానే చేయను నాయంబడి పడతాను. కోటి గాని పిల్లలు బాగా కొంచెం ఉన్నట్టున్నది రాంచను. మంది పాడైపోను ఎవరికి ఆఖరున్న మా ఇంటి మొఖాన్ని వస్తా అంటారు, నా మొగడు ఎంబడి పడతా అంటారు అని చెప్పి ఆయన కొంచెం వ్యవహారాలు చేస్తారు రాంచం. ఇక వాడే సాటెంబడి పలకపోనిచ్చి ఎవరితో బుకింగ్ చేసుకోపోయే తాత అంటే నీ దగ్గరికి వస్తాను. నువ్వు బుక్ చేయరా అరే బాగా సింపుకుంటారు ఎవరు నీ లేకిడి. పాపం చాలా మంది రైతులది ఇదే పరిస్థితి తాత. యూరియా బత్తాల బుకింగ్ కొరకు పల్క ఫోన్లు లేక మందిని బతిన్లాడే గతి పట్టింది. నువ్వు పంటే నీకు యూరియా బత్తాలు ఎందుకే? అరే రండా నేనెందుకు శనగసేన వేయలేదురా, నీ లెక్క నీ శనగసేనకు వేసినట్టు నేను యూరియా బత్తాలు వేయాలి వద్దా? ఇప్పుడు గూడలు దిగేయాల దున్ని యూరియా ఏంది ఏమన్నా అక్కడికత్తా అరే శనగసేను నాకు అక్కర లేదే ఊరియా బత్తాలు తీసుకొచ్చుకొని అడిగితే పెట్టుకొని రోజుకింత బుక్తానరా. నీకెందుకు బత్తాలని నిక్కుతాను? నువ్వు వస్తరాదు, నువ్వు చేసేది చేయరాదు, నీ ఊసిపోయినా. అవును మా తాత అన్నట్టు అక్కర్లేనిది ఎందుకు తెచ్చుకుంటారే యూరియా బత్తాలు? పంట వేసినందుకే కదా బత్తాల కోసానికి బాధపడుతున్నది. అరే గా బత్తాలు ఏడునే చూసి బుకింగ్ చేయరా అంటే పొంకనాలు కొడతాను వేరా నీ పట్ట పాస్ బుక్ నంబర్ చెప్పు. అరే పట్ట పాస్ పుస్తకం నెంబర్ రాసి ఇచ్చిండు వాడు మా గలీజ్ కాదు. ఇగో ఆధారం కార్డు నెంబర్ పట్టు పాస్ పుస్తకం నెంబర్ ఇవి వచ్చి జల్లి చెయ్యి. మళ్ళీ దొరికే ఓడితే లేని పీకులాట ఆటరాంచడం. బర్రె అంటే బర్రె కొమ్ము అనే బ్యాచ్ ఇద్దరు మంచిగా దొరికిండ్లు పో. ఆ అన్నయ్యాల బత్తాలు బుకింగ్ చేసినట్టే నువ్వు యూరియా బత్తాలు తెచ్చుకున్నట్టే పో. అది కాదురా లచ్చ, ఈ షాపులలో లేని ఊరియా బత్తాలు ఈ ఆపులలో ఎట్లా దొరుకుతాయి అన్నట్రా. రైతులందరికీ సరిపోని ఊరియా బత్తాలు షాపులలో ఉన్నప్పుడు ఈ ఆపులలో పెట్టి ఆ రైతులందరినీ అవస్థలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది కావచ్చు సర్కారుకు చెప్పు. బత్తాలు సరిపోని దొరుకుతలేవు కాబట్టి ఆపులలో పెట్టిల్లు కావచ్చు అంతే అంటారా? పోయినసారి యూరియా బత్తాల కోసానికి రైతులు పడ్డ తిప్పలను మరవక ముందే మళ్ళా అదే సాలు ముంగట పడబట్టే. అది చూసైనా సర్కారు ముందు జాగ్రత్త పడుతుంది అనుకుంటే ఈ ఆపుల పేరుతోటి రైతులను ఇట్లా గోస ఉచ్చుకున్నవట్టే. అరే లచ్చ, ఈ ఆపులలో ఊరియా బత్తాలతోటి మన రైతులకు మేలంటావా కీడంటావురా? ఇదివరకంటే రైతుకు ఎన్ని యూరియా బత్తాలు అక్కరుకుంటే అన్ని తీసుకొచ్చుకునేది. కానీ ఇప్పుడు అసంటి పప్పులే ముడికే తాత. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే ఎన్ని యూరియా బత్తాలు తెచ్చుకుంటున్నావు అనే లెక్కలు అన్నీ ఉంటాయి. దాన్ని బట్టే నీకు యూరియా బత్తాలు బుకింగ్ అవుతాయి. ఇప్పుడు నాకు 2 ఎకరాల చెలుకున్నాయి కదా, నాకు ఎన్ని ఊరియా బత్తాలు బుకింగ్ అవుతాయి, ఎన్నిసార్లు అవుతాయి, నేను ఎన్నిసార్లు తీసుకొచ్చుకోవచ్చు చెప్పు ఒక పారి. నువ్వు రాయించుకున్న పంటను బట్టి ఎకరానికి గిన్ని యూరియా బత్తాలని లెక్కుంటది. ఆ లెక్కన 5 ఎకరాల లోపున్నోళ్ళు 2 సార్లు తెచ్చుకోవచ్చు. 5 నుంచి 20 ఎకరాల లోపున్నోళ్ళు 3 సార్లు బుకింగ్ చేసుకోవచ్చు. 20 ఎకరాల నుంచి మించున్నోళ్ళు అయితే 4 సార్లు బుకింగ్ చేసుకొని యూరియా బత్తాలు తెచ్చుకోవచ్చునే. ఆయన నాదొక డఫ్ట్ పిల్ల, మరి రైతులము పైసలు ఇచ్చే ఊరియా బత్తాలు కొనుకొచ్చుకోబడుతుంది. అసలు రైతుకు ఎన్ని ఊరియా బత్తాలు అవసరం ఉంటే అన్ని ఊరియా బత్తాలు సర్కారు అమ్మితే ఏమవుతుంది కావచ్చు. ఎకరానికి గిన్ని బత్తాలే ఇస్తాం, గీ పంటకు గిన్ని బత్తాలే వేసుకోవాలని ఖరారు ఎందుకు చేయాలి చెప్పు? మేమన్నా తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకొని బుక్తానవా? అది కూడా ఒక అంతుకు మంచి పద్ధతేనే తాత. రైతులు ఏ పంటకైనా మోతాదుకు మించి యూరియా వాడుతున్నారటనే. దానివల్ల భూమి సారాన్ని కోల్పోతున్నది. అదిగాక పంటలు కూడా నాణ్యత కోల్పోతున్నాయట. అందుకే సర్కారు ఈ పద్ధతి పెట్టింది. అవును, ఇది కూడా కరాస్టేరలు వచ్చవు. పోయినాడుగా నక్కపిత్ర నారిగాడు ఊరియా బత్తాలు ఎన్ని గణం తీసుకొచ్చి పొలానికి చల్లిండ్రా. ఓ యొక్క బత్తాలకు బత్తాలే ఎగజలితే ఆ పంట నక్కడికి వచ్చిందో చెప్పు. ఆ దేవట్టి పంట ఆగమైపోయి భూమి కూడా ఆగం కాబట్టి అసొంటి రైతులు చేయబట్టి తెలిసి తెలియక ఎక్కువ తక్కువ ఊరియా బత్తాలు చల్లితే అందరు రైతులకు అవస్థ కాబట్టి గీ తీరుగా. అరే మనం గట్టిగా పడతానే రే చినుకులు లచ్చ. కానీ మనలో మనం ముచ్చట వెనకట మా నాయనకు 4 గొడ్లు ఉండే. ఆ గొడ్లతోటి వ్యవసాయం చేసేది, వాటి పెంటనే తీసుకుపోయి పొలంలో చల్లుకుంటే మంచిగా దండిగా పండేది పంట. కానీ ఇప్పుడు చూడు ఎట్లా గట్లా ఎడ్లను పెంచుతాలా, పెంటతోటి వ్యవసాయం చేస్తాలా. వెనకట ఈ ఊరియా బత్తాలు ఎక్కడిరా? కానీ ఇది అయితే జల్లి బుకింగ్ చేయి. ఇది ఎట్లా చేయాలని మర్చిపోయిన తాత, మీ మనవన్నే చేయనుకోరా? నీ ఊచిపోయిన నేను పెద్ద మొగ, నేను బాగా నీతి నీకుతావు కదరా ఊళ్ళో. మరి ఇక్కడ లేవడం నాడు పీకు చలి. మళ్ళీ ఈయన పెద్ద ఇంకా చెప్తాడు
ఈ అప్పటిసారి వట్టిగానే వచ్చింది చేయరాని వట్టిగా పలక ఫోన్ వీళ్ళు ఎవరో ఫోన్ చేస్తాను కదా హలో ఎవరు అరే నువ్వు అనే బుజ్జి ఫోన్ పట్టుకొస్తానా సరే సరే నేనే చిన్న పనుండి తీసుకొచ్చిందే ఓ ఇది పెద్ద కొంచెం ఉన్నట్టున్నది వాని కోరికని పిల్లం అబ్బు చూసిండ్లు కదా పబ్లిక్ యాప్లల్లో యూరియా బస్తాలు దొరుకుతున్నాయట అని బుక్ చేసుకొని తీసుకొచ్చుకొని ఎక్కువ తక్కువ వాడకుండ్రి అటెంకా మీకున్న భూమికి మీ పేరు మీద బస్తాలు బుక్ కాకపోవచ్చు కాబట్టి ఆగం కాకుండా అవసరం ఉంటేనే బస్తాలు బుక్ చేసుకొని పట్టుకొచ్చుకోండి సరేనా